హాయ్ అండి. చెప్పాను కదా ట్రిప్ వెళ్తున్నామని. అది ఎక్కడికో కాదు, గుజరాత్. సో ట్రైన్ వచ్చేసరికి గుంటూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు అహ్మదాబాద్. మా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. హాయ్. ట్రైన్ ఎక్కుతున్నాం చూడండి. ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. మేము హైదరాబాద్ వెళ్ళేసరికి 4 o'clock ఉంది రైట్ టైం. అయితే ఒకవేళ లేట్ అయితే చెప్పలేదు. మళ్ళీ మాకు నైట్ హైదరాబాద్ టు అహ్మదాబాద్ నైట్ 8 o'clock కి ట్రైన్. ఇదే మా ఫ్యామిలీ, చూస్తున్నారు కదా ఎంత ఎంటర్టైన్ గా ఉందో. ఇప్పుడే కాదు, ఎప్పుడు వెళ్ళినా ఫుల్ ఎంజాయ్మెంట్ అసలు. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. ట్రైన్ రైట్ టైంకే వచ్చింది. సో నైట్ 8 o'clock కి ట్రైన్ ఉంది కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాము. బయటికి వెళ్ళలేక ఇక్కడే మొత్తం వీడియో అంతా షూట్ చేస్తున్నాను. నిన్న హైదరాబాద్లో 4:30కి దిగాము. బట్ కానీ నాకు వీడియో తీయడం అవ్వలేదు. సో ఏమనుకోకండి. నైట్ 8 o'clockకి అహ్మదాబాద్ ట్రైన్ వచ్చేసింది. అండ్ ఇది మా కోచ్, 3 టైర్ ఏసీ. మా ఫ్యామిలీ అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్నారు. హైదరాబాద్లో ఇంకో 4 members యాడ్ అయ్యారు. మొత్తం 11 members అయితే వెళ్తున్నాము. మేము అహ్మదాబాద్ వెళ్ళేసరికి 10:30 అవుతుంది రైట్ టైం అయితే. బట్ ప్రెజెంట్లీ ట్రైన్ అయితే 1.5 hours లేట్గా ఉంది. ఫైనల్లీ అహ్మదాబాద్లో అయితే దిగిపోయామండి. ట్రైన్ వచ్చేసరికి 2.5 hours లేట్. ఇక్కడి నుంచి రన్ ఆఫ్ కచ్కి ట్రైన్ చేయించుకున్నాం, కచ్ ఎక్స్ప్రెస్. అది మళ్ళీ నైట్ లైక్ ఎర్లీ మార్నింగ్ 1:45. ఇదిగోండి మా ఫ్యామిలీ అండ్ లగేజ్ అంతా. అందరూ చాలా స్ట్రైన్ అయిపోయి ఉన్నామండి. అండ్ నెక్స్ట్ కచ్ ఎక్స్ప్రెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అది ఇంకొక 1 hourలో వచ్చేస్తుంది. మార్నింగ్ 8:30 అయిందండి మేము ఇక్కడికి వచ్చేసరికి. ఇది వచ్చేసరికి భుజ్ స్టేషన్. మనం రన్ ఆఫ్ కచ్కి వెళ్ళాలి అంటే ఇదే నియరెస్ట్ స్టేషన్. ఇక్కడ నుంచి ఏదైనా రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇక్కడ లోకల్ ట్రావెల్ కానీ లేదా బస్సు ఏమైనా ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి నియర్ బై 1.5 hours to 2 hours పడుతుంది. మేమైతే రెడీ అయిపోయామండి. టైం వచ్చేసరికి 10 అయింది అంతే. జస్ట్ 1.5 hourలో అందరం రెడీ అయిపోయాము. రూమ్స్ అయితే బయట ఏమీ కన్వీనియంట్గా లేవు. అందుకే ఏసీ వెయిటింగ్ రూమ్ ఉంది, చూపిస్తాను ఆగండి. చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు వచ్చే రన్ ఆఫ్ కట్కి స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. సో వెహికల్ కూడా మాట్లాడేసాము, తుఫాన్. అది వచ్చేసరికి అప్ అండ్ డౌన్ 4,000 అడిగారు. అలానే లోకల్ ట్రిప్ కూడా చూపిస్తానన్నారు. ఒకసారి మా ఫ్యామిలీకి అందరికి చూసేయండి. ఏ అందరూ, ఆల్ ఆఫ్ యూ హాయ్. ఓకే అండి, రన్ ఆఫ్ కచ్ వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇదేనండి వెహికల్. మేము 11 members, అందుకే తుఫాన్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. రాధే రాధే
వచ్చేసరికి భుజ్లో లోకల్ ట్రిప్కి వచ్చామండి. ఇది వచ్చేసరికి స్వామినారాయణ టెంపుల్. ఒక్క నిమిషం చూడండి ఎలా ఉందో. ఇంకా ఇక్కడ లోకల్ ట్రిప్లో మ్యూజియం అవన్నీ ఉన్నాయంట. కాకపోతే ఈవినింగ్ టైం దొరికితే వెళ్తాము, ఎందుకంటే ఇక్కడ నుంచి రన్ ఆఫ్ ఖర్చు మనకి 105 కిలోమీటర్స్. సో వెళ్ళి రావడానికి అట్లీస్ట్ ఒక 7 hours అయినా పడుతుంది. సో అందుకే ఈవినింగ్ టైం దొరికితే మిగతా లోకల్ ట్రిప్ కూడా వెళ్తాం. ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వచ్చాము. టెంపుల్ అంటే ఎలా ఉందో ఒకసారి చూసి. ఇది వచ్చేసరికి టెంపుల్ లోపల ఫస్ట్ అయితే మనకి వినాయకుడితో దర్శనం అవుతుందండి. ఇంకా లోపలంతా ఎలా ఉందో కూడా చూద్దాం రండి. ఇది వచ్చేసరికి లడ్డు గోపాల్, పక్కనే మనకి స్వామినారాయణ స్వామి ఉన్నారు, చూద్దాం రండి. మనకి మధ్యలో స్వామినారాయణ ఉన్నారు, దాని తర్వాత వరుసగా లడ్డు గోపాల్ ఉన్నారు. వెజిటేబుల్స్తో ఎంత బాగా అలంకరించారో ఒకసారి చూసేయండి. ఈయన కూడా లడ్డు గోపాలేనండి. చూసారా ఎంత మంచిగా ఉన్నారో, ఉయ్యాల్లో ఊపుతున్నారు, చాలా బాగున్నారు కదా. అతి చిన్న వయసులో నడిచి 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 హిమాలయాలు వెళ్ళి తపస్సు చేసి వచ్చిన వ్యక్తి. ఆహారాలు ఏమీ లేకుండా సాక్షాత్తు భగవత్ సాక్షాత్కారం జరిగి ఆయన స్వామినారాయణగా అవుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓకే బాయ్. ఇదేనండి ర్యాన్ ఆఫ్ కచ్ ఎంట్రన్స్. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అడల్ట్స్ కి వచ్చేసరికి 100 రూపీస్ అంట, అండ్ చిల్డ్రన్ కి వచ్చేసరికి 50 రూపీస్. ఇది వచ్చేసరికి మనకి పాకిస్తాన్ బార్డర్ లో ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత బయట అంటే ఎంత చల్లగా, ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ అనేది దీని మీదగానే వెళ్తుందంట. సో ఒకసారి మా డ్రైవర్ మాట్లాడడానికి వెళ్ళారు. వెహికల్ కూడా ఏదో ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలంట. సో మొత్తం అంతా ఒకసారి మాట్లాడి ఎంత పే చేయాలి ఏంటి అని చెప్పి మాట్లాడడానికి అయితే వెళ్ళారు. ఇదే ఎంట్రన్స్ అండి, చూడండి. వైట్ డెజర్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని లేదా ఇక్కడే వచ్చి తీసుకోవచ్చు.
ఫుల్ ఇదంతా సాల్ట్ అదంతా ఉంటుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే నవంబర్ టు ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ రణోత్సవం చేస్తారంట ఇక్కడ. లైక్ చాలా అంటే చాలా జనాలు వస్తారంట. అండ్ రాజస్థానీ ఫోక్ డాన్సెస్, రాజస్థానీ ఒక ఫెస్టివల్, చాలా గ్రాండ్ ఫెస్టివల్గా చేస్తారంట. చూసారు కదా ఇదంతా మనకి వాటర్లా కనిపిస్తుంది. ప్రెసెంట్ జూలై ఆగస్ట్ కాబట్టి వర్షాలు పడటం వల్ల అలా సీలా ఉంటుందండి. ఈ సీ నవంబర్కి వచ్చేసరికి మనకి కంప్లీట్గా వైట్ సాల్ట్గా మారుతుందంట. ప్రెసెంట్ అయితే వైట్ సాల్ట్ లేదు, ఇలా సీలానే ఉంది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. వైట్ సాల్ట్ కూడా కనిపిస్తే ఇంకా బాగుంది.